హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన దేశ స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవితం గురించి, ఆయన మన దేశం కోసం ఎలా పోరాడారో మనం తెలుసుకుందాం. నేతాజీగా ప్రసిద్ధి చెందిన సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్నారు. ఈరోజు ఆయన గురించి, ఆయన జీవితం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897 భారతదేశంలోని ఒడిశాలోని కటక్లో జన్మించారు. ఆయన బాగా చదువుకున్న మరియు రాజకీయంగా ఎదిగిన కుటుంబం నుండి వచ్చారు. బోస్ యునైటెడ్ కింగ్డమ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు మరియు తర్వాత ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అయితే దానికి బదులుగా స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్లో ఆయన పాత్ర చాలా కీలకమైనది. బోస్ భారత జాతీయ కాంగ్రెస్లో 1920లో చేరారు. 1920లోనే ఆయన చాలా ప్రముఖ నాయకుడిగా భారత జాతీయ కాంగ్రెస్లో పేరొందారు. అలా అంచెలంచెలుగా ఎదిగి 1938, 1939లో 2 సార్లు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే పార్టీ నాయకత్వంలో సైద్ధాంతిక విభేదాల కారణంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 1939లో భారతదేశానికి పూర్తి స్వాతంత్రం సాధించాలనే లక్ష్యంతో బోస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీలోని ఒక రాజకీయ సమూహాన్ని ఫార్వర్డ్ బ్లాక్గా ఏర్పాటు చేశారు. ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మరింత దూకుడుగా వ్యవహరించాలని వాదించేవాడు మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంటర్నేషనల్ శక్తుల గురించి మద్దతు కోరారు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ సంవత్సరాల్లో బోస్ భారతదేశ స్వాతంత్ర పోరాటానికి అంతర్జాతీయ మద్దతును కోరారు. అయితే బ్రిటిష్ అధికారులు ఆయన గృహ నిర్బంధంలో ఉంచారు. 1941లో బోస్ తప్పించుకోగలిగారు. ఆయన ఆఫ్ఘనిస్తాన్ మరియు సోవియట్ యూనియన్ మీదుగా జర్మనీకి చాలా ప్రమాదకరమైన ప్రయాణం చేశారు. జర్మనీలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడడానికి సాయుధ దళాలను స్థాపించడానికి నాజీ జర్మనీ మరియు ఇంపీరియల్ జపాన్ నుండి బోస్ మద్దతు కోరారు. ఆయన ఆగ్నేషియాలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏని ఏర్పాటు చేశారు. ఇందులో భారతీయ యుద్ధ ఖైదీలు మరియు పౌరులు ఉండేవారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బర్మా ప్రచారంలో ఐఎన్ఏ ముఖ్యమైన పాత్ర వహించింది. ఐఎన్ఏలో జపనీయులచే బంధింపబడిన భారతీయ యుద్ధ ఖైదీలు మరియు కొంతమంది పౌరులు స్వచ్ఛందంగా వచ్చి చేరేవారు. ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క నిర్మాణం. బోస్ మన దేశ స్వాతంత్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించారు. దీనినే ఇండియన్ నేషనల్ ఆర్మీ కూడా అని పిలిచేవారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేసే లక్ష్యంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేశారు. ఐఎన్ఏ ముఖ్యంగా 3 ప్రధాన బ్రిగేడ్లను కలిగి ఉండేది. అవి గాంధీ బ్రిగేడ్, నెహ్రూ బ్రిగేడ్ మరియు ఆజాద్ బ్రిగేడ్. దీనికి సొంత వైమానిక దళం మరియు నౌకాదళం కూడా ఉండేవి. సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ యొక్క సుప్రీం కమాండర్ మరియు ఆయన జనరల్ మోహన్ సింగ్ని మొదటి కమాండర్ ఇన్ చీఫ్గా నియమించారు. మోహన్ సింగ్ అరెస్ట్ తర్వాత బోస్ నాయకత్వం వహించాల్సి వచ్చింది. ఆగ్నేషియాలో ముఖ్యంగా బర్మాలో అంటే ఇప్పుడున్న మయన్మార్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఐఎన్ఏ సైనిక ప్రచారాలను నిర్వహించింది. వారు 1944 నుండి 1945 వరకు బర్మా ప్రచారంలో జపాన్ దళాలతో కలిసి పోరాడారు. భారతదేశం నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టడం ద్వారా భారత స్వాతంత్రం పొందడమే ఈ ఐఎన్ఏ యొక్క ముఖ్య ఉద్దేశం. బోస్ తన నాయకత్వంలో ఐఎన్ఏ కొత్త జాతీయ జెండాను స్వీకరించింది. దీనినే ఆజాద్ హింద్ జెండా అని కూడా పిలుస్తారు. ఇందులో 3 సమాంతర చారలు కుంకుమ, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండేవి. అలాగే ఇది ఒక కేంద్రీకృత చక్రాన్ని కలిగి ఉండేది. ఐఎన్ఏ దాని సొంత జాతీయ గీతాన్ని కూడా రూపొందించుకుంది. దీనిని పండిట్ వంశీధర్ శుక్లా రచించారు. ఆ గీతాన్ని కదం కదం బాదయ్యజా అని పిలిచేవారు. ఐఎన్ఏ యొక్క సైనిక ప్రచారాలు మరియు గణనీయమైన సాయుధ ప్రతిఘటనా దళం ఉనికి భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనపై చాలా ఒత్తిడి తెచ్చింది. అయినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధం ముగియడంతో మరియు జపాన్ దళాల తిరోగమనంతో ఐఎన్ఏ గణనీయమైన సవాళ్ళని ఎదుర్కొంది. 1945లో జపాన్ లొంగిపోయిన తర్వాత ఐఎన్ఏ రద్దు చేయబడింది. ఆజాద్ హింద్ ఫౌజ్ మరియు దాని నాయకుడు అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశంలోని బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనకు చిహ్నాలుగా గుర్తుండిపోయారు. వారి ప్రయత్నాలు మరియు త్యాగాలు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో స్ఫూర్తిని మరియు ప్రాముఖ్యతను కలిగి ఉండేవి. బోస్ మరణం. నేతాజీ యొక్క మరణం ఇప్పటికీ మిస్టరీ మరియు వివాదంగానే మిగిలిపోయింది. ఆగస్టు 18, 1945న తైవాన్లో జరిగిన విమాన ప్రయాణంలో సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు అధికారికంగా పేర్కొన్నారు. కానీ ప్రత్యామ్నాయ అవకాశాలను సూచించే అనేక సిద్ధాంతాలు మరియు వాదనలు కూడా ఉన్నాయి. ఆయన మరణం చుట్టూ ఉన్న మిస్టరీకి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలను మనం తెలుసుకుందాం. అధికారిక కథనం ప్రకారం బోస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తైవాన్లోని తైపీలో కూలిపోయింది. ప్రస్తుతం ఈ తైపీని ఫార్మోసా అని పిలుస్తున్నారు. 1999లో బోస్ మరణ పరిస్థితులను పరిశోధించడానికి భారత ప్రభుత్వం జస్టిస్ ముఖర్జీ కమిషన్ ఏర్పాటు చేసింది.
బోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని మరియు 1940 తర్వాత ఆయన ఇంకా మనుగడ సాగిస్తున్నట్లు ఆ కమిషన్ కొన్ని ఆధారాలను చూపించింది. అయితే కమిషన్ కనుగొన్న విషయాలను ప్రభుత్వం అధికారికంగా ఆమోదించలేదు. బోస్ ఆయన మనుగడకు సంబంధించి అనేక సిద్ధాంతాలు మరియు వాదనలు సంవత్సరాల కొద్దీ ప్రచారంలో ఉన్నాయి. ఆయన ఒక ఊహాత్మక గుర్తింపుతో అజ్ఞాతంలో జీవించాడని కొందరు సూచిస్తున్నారు. మరికొందరు ఆయన సోవియట్ యూనియన్ చేత బంధింపబడ్డాడని, లేదా ఆయన తన తరువాతి సంవత్సరాలు గుర్తించకుండా తనను తాను మారు వేషంలో మార్చుకుని భారతదేశంలో గడిపారని కూడా కొంతమంది ప్రతిపాదించారు. కానీ ఆయన మనుగడలో ఇటువంటి ఖచ్చితమైన ఏకాభిప్రాయాలు నెలకొనలేదు. దీనివల్లనే బోస్ మరణానికి సంబంధించి చరిత్రకారులు, పరిశోధకులు మరియు నిపుణుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఆయన మనుగడ చుట్టూ ఉన్న రహస్యం మరియు చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఖచ్చితమైన సాక్ష్యాలు లేదా ఏకాభిప్రాయం లేకుండానే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన వివిధ సిద్ధాంతాలు మరియు వాదనలు ఊహాజనితంగానే మిగిలిపోయాయి. ఆయన మరణం చుట్టూ ఉన్న ఊహాగానాలను ఇంతవరకు ఎవరూ తెరదించలేకపోయారు. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్1月7日、自由インド仮政府主犯スダス・チャンドラ・ボース氏は空路ビルマに到着。日本と共にアジア解放の戦いに駒を進めるバーモー・ボースの両巨頭故最前線ビルマに相対して今や戦局の切り替え、必勝攻勢の時至る。デリー進軍の日、近きにあるを心に帰して祝前主犯の閲兵を受けるインド国民軍。同日主犯はラクシュミ不純部長らを帯同。バーモー国家代表を正式に訪問。仮政府のビルマ進出を祝福するバーモー首相と共に固く敵撃滅を誓い合う。本議会において東条首相を重ねてインド解放に実力をもってする援助をしますと中外に鮮明せる折からビルマ戦線にようやく戦機動く。